ఇరుముడి మూవీ రివ్యూ. రవితేజని ఇప్పటి వరకు మాస్ హీరోగా చూసాం, కానీ ఇరుముడిలో ఆయన ఒక తండ్రిగా చూస్తే ఆ ఎమోషనల్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. 41 డేస్ అయ్యప్ప దీక్ష, చేతులతో ఫైట్ చేయకూడదనే నియమం, కానీ అదే టైంలో తన ఫ్యామిలీకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, రవితేజ ఎలా ఫేస్ చేశాడు? ఇరుముడి నిజంగానే వర్త్ వాచ్ అంటే? మూవీలో రవితేజ ఒక సింపుల్ విలేజ్ ఫాదర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. తన డాక్టర్ అంటే ఆయనకి ప్రాణం. ప్రతి ఇయర్ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాడు. 41 డేస్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీక్ష ఉన్నప్పుడు గొడవకి దూరంగా ఉండాలి, కానీ ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే విలేజ్ లో ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది డైరెక్ట్ గా రవితేజ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మూవీ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ దీక్షని బ్రేక్ చేయకూడదు, ఇంకొక సైడ్ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ని డైరెక్టర్ స్లోగా బిల్డ్ చేసిన వే మూవీకి మెయిన్ స్ట్రెంత్. రవితేజ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ చెప్పాలి. యూజువల్ గా మనం రవితేజ నుంచి ఎనర్జెటిక్ డైలాగ్స్, మాస్ ఫైట్స్, హీరో ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇరుముడిలో ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. సైలెంట్ గా ఉంటాడు, కంట్రోల్డ్ గా ఉంటాడు, చాలా సిచ్యువేషన్స్ లో హెల్ప్లెస్ ఫాదర్ గా కనిపిస్తుంది. అందుకే క్యారెక్టర్ బిలీవబుల్ గా అనిపిస్తుంది. మాస్ హీరో ఇమేజ్ ని డిపెండ్ అవ్వకుండా ఒక మంచి ఫాదర్ గా రవితేజ క్యారీ చేసిన వే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ తన కూతురు సీన్స్ లో ఎమోషనల్ నేచురల్ గా ఉంటుంది. ఓవర్ యాక్టింగ్ లేకుండా ఫోర్స్డ్ సెంటిమెంట్ సీన్స్ లేవు. ఇరుముడి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, ఇది రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లో వెళ్ళదు. అన్నెసెసరీ ఫైట్స్ లేవు, ర్యాండమ్ కామెడీ ట్రాక్స్ లేవు. హీరో ఎలివేషన్ కోసం స్టోరీని పక్కన పెట్టలేదు. ఎంటైర్ మూవీలో రా విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా గ్రౌండెడ్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ కూడా స్టోరీలో నేచురల్ గా కలిసిపోయింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే మల్లెపూల పల్లకి సాంగ్ సీక్వెన్స్ ఎమోషనల్ గా వర్క్ అవుతుంది. డివోషనల్ మూడ్, విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్, ఇవన్నీ కలిసి మూవీకి డిఫరెంట్ ఫీల్ ఇస్తాయి. అందుకే ఇరుముడిని రెగ్యులర్ రవితేజ కమర్షియల్ మూవీస్ తో కంపేర్ చేయకుండా ఒక క్యారెక్టర్ డివైన్ రూరల్ డ్రామా లాగా చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ మూవీ పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ లో స్లో నరేషన్ బట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ ఇంకొంచెం షార్ప్ గా ఎడిట్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఇంకా కొన్ని సీన్స్ బెటర్ చేయొచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కనిపించకపోవడం, కొన్ని ప్లేసుల్లో రియలిస్టిక్ గా అనిపించవు. ఫైనలీ ఇరుముడి ఎలా ఉంది? రవితేజ కోసం మాస్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించొచ్చు. రవితేజని స్టార్ గా కాకుండా ఒక ఫాదర్ లాగా చూడగలిగే మూవీ ఇది. అండ్ ఈ మూవీలో రవితేజ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి జీనియస్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.